ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కర్రబొమ్మలు, చుట్టూ గొలుసుకట్టు చెరువులు, మధ్యలో అందమైన రాతి కోటలు. ఇవి నిర్మలకు చరిత్రలో ఆనవాళ్లు. నిమ్మనాయుడు ద్వారా సంతరించుకున్నదే ప్రస్తుత నిర్మల్. దశాబ్దాలుగా రాజకీయ చైతన్యం కలిగి ఉన్న నిర్మల్ గడ్డపై ప్రజల తీర్పు ప్రతిమారు విలక్షణంగానే ఉంటూ వస్తోంది. అంచనాలను తలకిందులు చేస్తూ తీర్పునివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత. రాజకీయాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో నిర్మల్ గడ్డపై ఎన్నికల బరిలో నిలిచేదెవరు, నిలిచి గెలిచేదెవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రకృతి అందాలు, కళ, సాంస్కృతిక వైభవాలకు ఆలువాలం నిర్మల్. అయితే ఇదంతా గతం. కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రకృతి విధ్వంసం నిర్మల్ నిజస్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడి నుంచి గెలిచిన వారందరూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న పదవుల్లో కొనసాగారు. అప్పట్లో నర్సారెడ్డి, అటు తర్వాత వేణుగోపాలాచారి, ప్రస్తుతం ఇంద్రకరణ్ రెడ్డిలు ఆ కోవకు చెందినవారే. గతంలో కాంగ్రెస్లో, ప్రస్తుతం బీఆర్ఎస్లో ప్రముఖంగా వ్యవహరిస్తున్న కేకేగా సంబోధించి కె కేశవరావు సైతం నిర్మల్ ప్రాంతవాసియే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గ ఫలితం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రమంతటా తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న సమయం అది. అయితే కనీస స్థాయిలో కూడా బలం లేని బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఇది ఇంద్రకరణ్ రెడ్డికి ఇక్కడున్న ప్రజాబలమేమిటో నిరూపించిన సంఘటన. అటు తర్వాత ఆయన అధికార బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవిని పొందారు. ఇక 2018లో ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి ఏలటి మహేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఐకే రెడ్డి రెండవ మారు గెలిచి మరోసారి మంత్రి పీఠం ఎక్కించుకున్నారు. కొన్ని నెలలుగా నిర్మల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరగా ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి జిల్లాలోనే టీఆర్ఎస్కు బలంగా మారిన కీలక నేతగా వ్యవహరించిన కూచాడి శ్రీహర్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ను వీడిన తర్వాత కొంతకాలం వరకు ఆ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకత్వం లేకుండా పోవటమే కాదు, కనీసం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే శ్రీహర్రావు చేరికతో ఆ చర్చకు తెరపడింది. ఈమారు నిర్మల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ పరంగా బీఆర్ఎస్ పైకి బలంగానే కనిపిస్తున్నప్పటికీ అంతర్గత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీహర్రావు లాంటి ఉద్యమ నేత పార్టీని వీడటం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చివరి జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించిన వల్లకొండ శోభారాణి భర్త టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ బహిరంగంగా అసమ్మతి గలం వినిపించడం, పార్టీ వ్యవహారాలు అంటీ ముట్టినట్లు వ్యవహరించడం అధికార పార్టీ అంతర్గత పద్ధతికి అద్దం పడుతోంది. అధికార బీఆర్ఎస్లో ఇంద్రకరణ్ రెడ్డికి ఎదురు లేనట్లు పైకి కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ప్రధానంగా నిర్మల్ పట్టణంలో వీరి ప్రభావం మరింత ఎక్కువ. మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్, ప్రస్తుత చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అయ్యన్నగారి రాజేందర్లు అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఉన్న అప్పాల గణేష్ను బీఆర్ఎస్లోకి తీసుకురావడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సక్సెస్ అయినప్పటికీ ఈ పరిణామం పార్టీలో అంతర్గతంగా సరికొత్త పరిణామాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. గణేష్ రాకతో హ్యాట్రిక్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ పార్టీలో అడ్జస్టు కాలేకపోతున్నారట. త్వరలోనే ఆయన పార్టీని వేయటం ఖాయమని కూడా టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్కు సైతం అప్పాల గణేష్తో సత్సంబంధాలు లేవు. గణేష్ చేరికతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని గండ్రత్ ఈశ్వర్ సన్నిహితుల వద్ద బాధపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయం గురించి ఆలోచన చేస్తే అభివృద్ధి అందంత మాత్రంగానే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం పైపై మెరుగుల కోసం ఏదో డివైడర్ కట్టి 4 చెట్లు పెట్టి ఇదే అభివృద్ధి అనుకుంటే
కాదు, పట్టణ సుందరీకరణ పేరుతో ఏదైతే కార్యక్రమాలు చేసిందో దానివల్ల నిర్మల్లో చినుకు పడితే వణుకు అనే పరిస్థితి దాపురించింది. ఎన్నడూ చరిత్రలో లేని విధంగా మంచిర్యాల చౌరస్తాలో చిన్న వర్షం పడితే పెద్ద వరద వచ్చి మరి ప్రజానికానికి అత్యంత ఇబ్బందికరంగా పరిణమిస్తున్న విషయం మనం అందరం చూసినాం. అభివృద్ధి గురించి ఆలోచిస్తే బీఆర్ఎస్ నాయకుడు ఎప్పుడైనా ఆయన నేను ఎన్నికల్లో గెలవంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తానంటాడు. ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ అంటాడు. ప్రతి ఎన్నికల్లో ఇదే నినాదము. మరి ఇప్పటివరకు ఏం జరిగిందో అందరికి తెలిసిన విషయమే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు కదా, రైల్వే లైన్ కాదు కదా, కనీసం మరి వార్డుల్లో, పట్టణంలోని వార్డుల్లో కనీసం సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేయనటువంటి పరిస్థితి 9 ఏళ్లలో దాపురించింది. అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు. మండలాలనే ఒక్కొక్క ఇల్లు కూడా కట్టనటువంటి చరిత్ర ఇవాళ. సాక్షాత్తు హౌసింగ్ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల క్రితం నిర్మల్ నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. అధికార పార్టీలో అంతర్గత విషయాలు రోజు రోజుకు మారుతూ ఉండగా ఉద్యమ నేత కూచాడి శ్రీహర్రావు చేరికతో హస్తం పార్టీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి చేరికతో కమలం పార్టీలు దూసుకుపోతున్నాయి. పార్టీ కార్యక్రమాలతో మహేశ్వరరెడ్డి, ప్రజా సమస్యలపై శ్రీహర్రావులు ముందుకు ప్రజల్లోకి వెళ్లడంతో ఇక్కడ రాజకీయ ముఖచిత్ర స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేడర్ పరంగా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉన్నప్పటికీ మహేశ్వరరెడ్డి పార్టీని వేయడంతో ఆ మధ్యలో కాంగీధరం కాస్త ఢీలా పడినట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత శ్రీహర్రావు లాంటి ఉద్యమ నేత చేరికతో ప్రస్తుతం హస్తలాఘవం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇన్నేళ్లుగా సాంప్రదాయిక ఓటు బ్యాంకు, హిందుత్వ ఓటు బ్యాంకు తప్ప బలమైన నాయకత్వలేమితో కొట్టిమిట్టిలాడిన కమల దళానికి మహేశ్వరరెడ్డి చేరికతో ఆ సమస్య తీరిపోయిందని చెప్పవచ్చు. ఇక పరిస్థితులు బట్టి చూస్తే ఇంతకాలం సెక్యులర్ పార్టీలో ఉన్న మహేశ్వరరెడ్డి కమలం గూటికి చేరినప్పటికీ ఆయనకున్న ఇదివరకటి పాత ఓటు బ్యాంకు ఎంతవరకు కలిసిస్తుందన్నది సందేహంగానే మారింది. అదే సమయంలో కూచాడి శ్రీహర్రావుకు మాత్రం అటువంటి ఇబ్బంది ఏమీ లేకపోగా ఏవో కారణాలతో బీఆర్ఎస్తో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో విభజిస్తున్న వారందరి సహకారం లభించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీ శ్రేణులు అస్సలు అంగీకరించినప్పటికీ నిర్మల్లో ఒకప్పటి జీవ వైవిధ్యం, పర్యావరణం, పచ్చదనం, చెరువులు, భూముల విధ్వంసానికే ఇంద్రకరణ్ రెడ్డి కారణం అనుకునేవారు ఇక్కడ చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వారి అభిప్రాయాలకు కారణాలు అనేకం. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ఇది కూడా ఒకటిగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు ఇంద్రకరణ్ రెడ్డికి బలగగా నిలిచిన వారిలో ప్రస్తుతం కొందరు దూరమయ్యారు. వారిలో ప్రధానంగా కూచాడి శ్రీహర్రావు పార్టీ వీడిగా సత్యనారాయణ గౌడ్ అసంతృప్తితో అంటీ ముట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఈరోజు దాన్ని నేషనల్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, ప్రతిపక్షాల ఓట్లన్నింటినీ బీజేపీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లను చీల్చడానికి, ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీని దాన్ని జాతీయ పార్టీగా చేయడం జరిగింది తప్ప అంతకంటే వేరే ఏం లేదనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్, ఎంఐఎం ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి విమర్శించడం జరిగింది. మహేశ్వరరెడ్డి గారు, మీరు ఒక విషయం గ్రహించాలి. మొన్నటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీని మతతత్వ పార్టీ అని, బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటేనని చెప్పేసి, బీజేపీకి టీఆర్ఎస్ బి టీం అని చెప్పేసి మైనారిటీస్ ఓటేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో మైనారిటీస్ ఓట్లలో చీలికలు తీసుకొచ్చి ఆ మైనారిటీస్ ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా, కాంగ్రెస్ ను గెలవనీయకుండా ఆపాలనే ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది.
రాబోయే ఎన్నికల్లో నిర్మల్ గడ్డపై త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. 3 ప్రధాన పార్టీల తరఫున ఎవరు బరిలో ఉంటారనేది అధికారికంగా ఖరారు కానప్పటికీ కాంగ్రెస్ నుంచి శ్రీహర్రావు, బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ తరఫున మహేశ్వర్ రెడ్డిలే పోటీ చేస్తారని స్థానికులు అనుకుంటున్నారు. ఆయా పార్టీలో ఇంకొంతమంది నాయకులు సైతం టిక్కెట్ల వేటలో ఉన్నప్పటికీ ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ప్రధాన 3 పార్టీల తరఫున ఈ ముగ్గురే అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిర్మలత్వాన్ని పేరుతో నిలుపుకుంటున్న నిర్మల్ రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా వరుసగా 2 పర్యాయాలు మంత్రిగా కొనసాగిన నేపథ్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్థిక అంగబలాలు మెండుగా ఉండటంతో తన గెలుపు ఖాయమైన ధీమాలో ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిపోయిన అధికార పార్టీ దౌర్జన్యాలు, వరుస దోపిడీలు, భూదందాలు, పథకాల పేర దోపిడీ, నెరవేర్చిన హామీలే ఈ మారు అధికార పార్టీపై తాము విజయం సాధించడానికి కారణాలని విపక్ష బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం కనిపిస్తోంది. రసవత్తర రాజకీయాలకు అడ్డాగా పేర్కొనే నిర్మల్ గడ్డపై ఈ మారు ఎన్నికల్లో హేమాహేమీల మధ్య ఉధృత పోరు తప్పదనిపిస్తోంది. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల గెలుపు ధీమా ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం కాంగ్రెస్కు కొంతవరకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమ నేత శ్రీహర్రావుకు జనాల ఉన్న క్లీన్ ఇమేజ్, అన్ని పార్టీల్లోనూ ఆయనకున్న అభిమానగణం, రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలతో పాటుగా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎంతవరకు గెలుపు రుచి చూడకపోవడం, దశాబ్ద కాలం వరకు గులాబీ దళాన్ని ముందుండి నడిపించినప్పటికీ తగు న్యాయం కలగలేదన్న సానుభూతి జనాల్లో ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక హామీల విషయానికి వస్తే గత ఎన్నికల హామీల విషయంలో నియోజకవర్గ ప్రజలు భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన వాగ్దానాలకు మించి పథకాలు అందిస్తున్నామని అధికార పార్టీ వారు ధీమాలో ఉండగా, విపక్ష మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం అందుకు విరుద్ధ అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 2018 సార్వత్రిక ఎన్నికల హామీల్లో ప్రధానమైన వాటిని పరిశీలిస్తే జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణ మీదుగా ఆర్మూర్కు రైల్వే లైన్ ఏర్పాటు, మెడికల్ కళాశాల ఏర్పాటు, ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్ బండగా మార్చడంతో పాటు యథావిధిగా ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తదితరాలు ఉన్నాయి. అయితే వీటిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రకటన మినహా పనులేమీ మొదలు కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయి వాటి పంపిణీకి సంబంధించిన లక్కీ డ్రా ప్రక్రియ పూర్తయినప్పటికీ అర్హులకు ఇల్లు ఇవ్వలేదు. మినీ ట్యాంక్ బండ పనులు ఆరంభ దశలోనే ఉండగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిర్మల మీదుగా ఆర్మూర్ వరకు రైల్వే లైన్ పనుల ఊసే లేకుండా పోయింది. ఇక రైతు రుణమాఫీ, దళిత బంధు, ఫీజు రియంబర్మెంట్, ఉద్యోగ నియామకాలు తదితర అంశాల్లో సంబంధిత వర్గాల అసంతృప్తి ఉండటం వీటికి అదనం. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అసంతృప్తి పాళ్లు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు అర్థమవుతుంది. నిర్మల్ గడ్డపై ఎన్నికల బరిలో అంతిమంగా నిలిచి గెలిచేదెవరు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న అయినప్పటికీ ఇక్కడ ఎన్నికలు పూర్తిగా రసవత్రంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక్కడ జనం సిట్టింగుకే మరోమారు చేకొడతారా, లేక ఉద్యమ నేతకు ఊతంగా నిలుస్తారా, అలా కాకుండా కమలానికి కంచుగా నిలుస్తారా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.